అలాగే 21 మంది సాహితీమూర్తులకి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందించారు. గుప్తా ఫౌండేషన్ గుప్తా గారి ముఖ్య ఉద్దేశం విద్య, వైద్య, పేదల శ్రేయస్సు. వారి కొరకు ఊరి విరాళాలు కూడా గుప్తా గారు ఇదివరకు అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా 25, 26 కష్టపడటం నాకు ఇష్టం లేదు. ఆ కొత్త ఫౌండేషన్ గురించి మీ అందరికీ తెలుసు. అలాగే ఈ 2025 కొత్త ఫౌండేషన్ సాహిక విరాళం గురించి ఈ సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్లో తలసేమియా వాళ్ళ కోసం ఒక బ్లాక్ కట్టించడానికి మేము నిశ్చయించుకున్నాము. దానికి 60 లక్షల రూపాయలు మేము విరాళానికి పే చేస్తాము. తలసేమియా అంటే అతనికి అవగాహన ఉంటుంది. అది ఒక జెడ్లర్ ప్రాబ్లం. అది రావటానికి పేదరికాలు కానీ లేకపోతే భార్యాభర్తల యొక్క బ్లడ్లో రిలేషన్స్ ఉంటాయి కాబట్టి కానీ ఆ వచ్చే పిల్లలకి అదొక వ్యాధిగా వస్తుంది. వాళ్ళకి ప్రతి నెల బ్లడ్ మార్చాల్సి వస్తుంది. ఆ బ్లడ్ మార్చడానికి రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ డొనేట్ చేస్తుంది. అయితే ఆ బ్లడ్ మార్చేది ట్యూబులకి ఒక్కొక్కటి 1200 రూపాయలు, 1000 రూపాయలు అవుతుంది. దానికి లోపల 15 సంవత్సరాల క్రితమే మేము 15 లక్షల రూపాయలు దానికి స్ప్రే చేసి ఈ లోకల్లో వాళ్ళందరికీ ఆ ట్యూబులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అది కాలక్రమేణా వ్యాధిగ్రస్తులు పెరిగారు, డోనర్స్ పెరిగారు. ఆ పాత్రని రెడ్ క్రాస్ తీసుకుంది. మేము వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేసి ఆ తరపున కొంతమంది పిల్లలకి అది ప్రతి నెల డొనేట్ చేస్తున్నాము. ఇప్పుడు రెడ్ క్రాస్ ఈ తలసేమియాలకు దానికి బాగా ఈ ఏరియానే కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో అందరికీ కూడా సుమారు 2వ తరగతికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ క్రమంలో వాళ్ళకి ఉన్నటువంటి వసతి చాలట్లేదు. దాని గురించి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయారు. ప్రసాద్ గారు అటు ప్రగతిగా ఆయన చాలా యాక్టివ్ డాక్టర్ గారు. తలసేమియా గురించి చాలా యాక్టివ్గా చూసి ఆ రిక్వెస్ట్తో పైన ఒక 2500 అడుగుతో ఒక హాలు ఆ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన వసతి ఖర్చులతో 60 లక్షల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలాగే స్లీపర్ ఏలూరు నుంచి కొల్లేరు వెళ్ళే దారిలో ఒకప్పుడు మా నాన్నగారు 1960లో 60 ఎకరాల పొలాన్ని కూడగట్టి కాలక్రమేణ తర్వాత అది అప్డేట్ జరిగింది. అది తర్వాత కొల్లేటి కోటలో కూడా అప్పలవారి లక్కలో నాకు 15 ఎకరాల పొలం కూడా ఉండేది. నేను వెళ్ళేవాడు నాకు తెలుసు. స్లీపర్ నుంచి 60 ఎకరాలు కాదు చూసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఇక్కడ ఒకరికి వసతిగా ఎవరికైనా ప్రయాణం చేసే వాళ్ళకి ఒక హాల్ కానీ ఒక ఇది కానీ వసతిగా ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో 40 సెంట్లు మా ఫాదర్ కొని దాన్ని అలా వచ్చారు. కాలక్రమేణా 68లో పొలాలు అప్పేటో అప్రమాణ అక్కలో కూడా అప్పేటో మాకు అక్కడ సంబంధాలు తగ్గిపోయి అయితే ఆ స్థలం ఎక్కడుందో మాకు తెలుసు. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి. అప్పటి నుంచి ఒకప్పుడైతే మేము ఈ వాట్సాప్ చెప్పండి కార్తీక మాసంలో మా ఫ్యామిలీ అయింది. ఆ స్థలంలో మేము భోజనం చేయడం జరిగింది. అప్పటి నుంచి అటు కైకులు వెళ్ళినప్పుడల్లా ఆ స్థలం చూసినప్పుడల్లా మా ఫాదర్ యొక్క అభిలాష గుర్తొచ్చేది. దానికోసం ఆ ఏరియా ఎమ్మెల్యే గారు చింతపల్లి ప్రభాకర్ గారు వారితో అప్రోచ్ అయ్యి వారి అనుమతి తీసుకుని అందులో 20-25 లక్షల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టడానికి నిర్ణయించుకున్నాం. అది వారు దానికి సపోర్ట్ చేసి
ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పోగు చేసి దానంతా కూడా బాగు చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ వారం తగ్గిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో ఆ కమ్యూనిటీ హాల్లో కూడా కట్టి అది ఆ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ ఫాదర్ యొక్క అభిలాషని తీర్చాలని మా గుప్తా ఫౌండేషన్ తరఫున అది కూడా కట్టాలని నిర్ణయించుకున్నాము. కళాకారుని సాహిత్య పౌరుని పిలవడం ఈరోజు ఎవరికి ఇచ్చారో నాకు